కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని భయపడుదాం, గణపడుదాం. ఈ 2023 ప్రాముఖ్యంగా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాతి దేవుని మనం మహిమపడుదాం. 2023 సంవత్సర కాలం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చివరి సమయము, చివరి గంటలు, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంది. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ఈ 2023 సంవత్సర కాలము దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచాడు. మనం అవసరతలో ఉండగా మన ప్రతి అవసరతను తీర్చాడు. ఎంతో మంది ఈ దినమును చూడలేక, ఎంతో మంది ఈ సంవత్సరంలో గడపలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అయితే దేవుడు నీకు నన్ను క్షేమంగా, ఆరోగ్యంగా ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టి ఆయన చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదమ్మా. మౌనంగా ఉండకుండా స్వరాలు ఎత్తి మన కుటుంబంలో, మన బిడ్డల పట్ల, మన సంఘంలో ఆయన చేసిన ప్రతి మేలుకై మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. 2023 సంవత్సర కాలంలో ప్రభువా, నీవు మాకు తోడుగా ఉన్నావు నాయన. నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా. నా కుటుంబానికి తోడుగా ఉన్నావు, నా పిల్లలకు తోడుగా ఉన్నావు, నా సంఘానికి నువ్వు తోడుగా ఉన్నావు. నీ సన్నిధి మాతో కూడా వచ్చి మమ్మల్ని బలపరిచిన దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనువాడా నీకు స్తోత్రం. నిన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రము నాయన. బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవా, మేము అవసరతలో ఉండగా మా ప్రతి అవసరము తీర్చిన దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకే ప్రభువా నీకే స్తోత్రము నాయన. నువ్వు చూపిన ప్రతి కృపకై నీకే స్తోత్రము నాయన. క్షేమంగా ప్రభువా 2023 సంవత్సర కాలం అంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వరాన్ని బట్టి నాయన మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నువ్వు చేసిన ప్రతి మేలుకే ప్రభువా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా. దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసినటువంటి మేలంతటిని బట్టి దేవాతి దేవుని మనమందరం కూడా మహిమపడుతాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, 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 ఆత్మతో ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా,
నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించేటప్పుడు వాక్యము మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. 2023లో నువ్వు చేసిన మేలంతటిని బట్టి నీకే స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా ఈ నూతన పునరుద్ధాన దినమందు ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతాము, అటు మాటలు మీరు పెట్టించండి. ఎత్తుబడుతున్న ప్రతి మాట వీటి ఉన్న మా అందరి హృదయాలలో ఎంతమంది అయితే ప్రభువా యొక్క మైకు శబ్దం ద్వారా వింటూ ఉన్నారు, ఎంతమంది అయితే నాయన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ ఉన్నారు, వారందరినీ మీరు దర్శించాలి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ 2023 మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2023లో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నీకే వందనాలు నీకే స్తోత్రం ప్రభువా. మరి ఒకసారి మనమందరం కూడా దేవుడు చేసిన మేలంతటి బట్టి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తాం. ఒక చరణం, ఒక పల్లవి దేవుడి యొక్క నామాన్ని మనం స్తుతిద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీకు స్తోత్రము నాయన, నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా
నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, నూతనమైన ఆత్మను, నూతనమైన అభిషేకమును, నూతనమైన ఫలమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వు చేసిన మేలంతటిని బట్టి నీకే స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ మాటలైతే మాకందరికి అవసరమో అతి మాటలు మీరే వినిపింపచేయండి. విత్తబడుతూ ఉన్న ప్రతి మాట వింటూ ఉన్న మా అందరి హృదయాలలో నాటుకొని నిరంతర ఫలభరితమైన దీవెనను పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. ఈ 2024 నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. మరి 2023 చాలా మంది ఈ యొక్క 2023 యొక్క అంటే వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వారి యొక్క జీవితంలో ఏం చేస్తారు చెప్పండి? వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ మనమైతే ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాత్రికాల సమయంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమంలో మీరందరూ ఇలాగే పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటే మరి 2023 సంవత్సరం దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించిన దినాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరంగా గడిచాయి. చాలా రకాలైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా మనం వెళ్ళినా కూడా దేవుడు మనల్ని క్షేమంగా నడిపించాడు. 2024 నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికి దేవుడు కృపను దయచేశాడు. హల్లెలూయా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, పోయిన సంవత్సరం 2023వ సంవత్సరంలోనికి మనం వచ్చిన తర్వాత మనలో నుండి చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. మనం ఇంకా ఇలా ఉన్నాము అని అంటే దేవుడు మన పట్ల ఏదో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఆశపడుతూ ఉన్నాను రాత్రికాల సమయంలో మీరు అందరూ ఇలాగే వస్తారని. మీ అందరి కొరకు నూతనమైన వాగ్దానాలు ఉంటాయి కనుక మరి కొత్త సంవత్సరం అందరం కూడా కలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో శుభములు చెప్పుకోవడము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు సిద్ధపడండి. ఈ రాత్రికాల సమయంలో జరిగే ఆరాధన కొరకు మీరేం చేయాలి? సిద్ధపడాలి. ఒకసారి జనవరి 1వ దినం నుంచి ఈరోజు రాత్రి మరి 12 గంటల వరకు దేవుడు మన పట్ల ఏం మేలు చేశారో అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుడు నా పట్ల ఈ మేలు చేశాడు అని మనం సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? అందరి ఎదుట ఆశీర్వదించి నిన్ను గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ద్వారా మారే వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాల ద్వారా కూడా మారే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి జరిగేటువంటి మరి కార్యక్రమాన్ని అంతా కూడా షూట్ చేసి దేవుని సిద్ధమైతే దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు అందరూ ముందుగానే చక్కగా సిద్ధపడి రండి. భయపడకుండా దేవుని సన్నిధిలో నిలబడండి. దేవుడు మీ పట్ల చేసిన మేలంతటినీ పంచుకోనండి. దేవుని సిద్ధమైతే అది ఎవరైనా చూసినప్పుడు, ఎవరైనా విన్నప్పుడు ఒకవేళ దేవుడు వారి యొక్క జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన సమయం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి 2023వ సంవత్సరంలో మరి చివరి గంటలో మనం ఉన్నాం. ప్రాముఖ్యంగా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలకై, చేయబోతూ ఉన్నటువంటి మేలకై
మనము సిద్ధపడడానికి దేవుడు మనకు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఒక మాటను దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. అందరు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి బైబిల్ తీయండి ఒకసారి. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విషయాలనైతే ఆయన బయలుపరచాలి అని అనుకుంటూ ఉన్నాడో ఆ విషయాలన్నిటిని కూడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అదే వాక్యము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరము దేవుడు మన పట్ల ఏం చేశాడో మనకు బాగా తెలుసు. 2023వ సంవత్సరంలో మనము అడుగు పెట్టినది మొదలుకొని ప్రతి నెల ప్రతిరోజు ఈ చివరి దినము వరకు మన జీవితము, మన యొక్క ప్రయాణము ఎలాగ కొనసాగిందో, ఏ నెలలో ఏం జరిగిందో, ఏ రోజు ఏం జరిగిందో కొంతమంది యొక్క జీవితంలో గుర్తుండిపోయాయి. కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడు జరిగాయి, కొన్ని సంతోషాన్ని ఇచ్చాయి, కొన్ని బాధను ఇచ్చాయి. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గడిచినటువంటి దినాల గురించి, రాబోయేటువంటి దినాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. మీకు అర్థమవుతుంది కదా? దేవునికి ముందే తెలుసు అన్ని. మన జీవితంలో ఏం జరగాలి, ఎప్పుడు ఎలాగ జరగాలి. ఆయన ఏం చేశాడంట, మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపి మనల్ని కూర్చిన అనేకమైన విషయాలను, అంటే మనం పుట్టినది మొదలుకొని మట్టిలో కలిసేంత వరకు మన పట్ల సమస్తమును ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏది లేదని. నువ్వెక్కడికి వెళ్ళి దాచుకోవాలన్నా, నువ్వెక్కడ వెళ్ళి కనపడకుండా ఉండాలి అని అన్నా, ఆయనకు కనపడింది, ఆయన వినది భూమి మీద ఏది లేదన్నమాట. అయితే ఈ వాక్య భాగాన్ని రెండు రకాలు జరిగిన దానిలో, జరగబోతూ ఉన్న దాని, ఈ రెండు విషయాలను ఈ యొక్క వాక్య భాగంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. ఈ మాటలు మనం జాగ్రత్తగా చదివినప్పుడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు, రాబోయే సంవత్సరమందు ఎలా ఉన్నాయంట, మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి. ఇప్పుడు గడిచిన సంవత్సరంలో మన జీవితంలో కొన్ని జరిగాయి. అవి ఎలా ఉన్నాయి, ఎలా గడిచిపోయాయి? నీవు నేను సంతోషపడాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు నేను ఆనందపడాల్సిన విషయం ఏంటో తెలుసా? అయ్యా, 2023వ సంవత్సరంలో నాతో పాటు ఎంతో మంది వచ్చారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు, వెళ్ళాము, కలుసుకున్నాము, అనేకమైనటువంటి సంగతులను చర్చించుకున్నాము. అయితే ఈ సంవత్సర కాల ప్రయాణంలో నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో నన్ను ఆయుష్తో ఆరోగ్యంగా ఇంకా దీర్ఘాయువునిచ్చి నన్ను నడిపించావు. నీకు స్తోత్రము నాయన అని దేవుడికి మనం ఏం చేయాలి? గట్టిగా స్తోత్రము చెల్లించాలి. అది వ్యక్తిగతం. నా పట్ల దేవుడు చేసిన మేలేదైతే ఉందో, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు,
నాకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ఇచ్చాడు. నేను సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ సంవత్సర కాలంలో అయ్యా నువ్వు నా పట్ల చేసిన మేలంతటి బట్టి నీకే స్తోత్రము నాయన అని మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రము చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో విషయము, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు ఏం చేశాడు? ఎంతో మంది పిల్లలు చక్కగా చదివినా కూడా పాస్ అవ్వలేకపోతా ఉన్నారు. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులకు లోపడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మరి బ్రతుకుతూ ఉన్నారు. అయితే అయ్యా నా బిడ్డలు మాత్రము నా కుటుంబంలో నా మాట వింటూ నా కుటుంబంలో చక్కగా చదువుకుంటూ వాళ్ళకి మంచి విద్యను నీవిచ్చి, మంచి ఆరోగ్యము నీవిచ్చి, సమాజంలో వారికి మంచి గుర్తింపును తెచ్చామని మనం ఏం చేయాలి? దేవుడికి స్తోత్రము చెల్లించాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు అంత మాత్రమే కాదు కానీ సంఘముగా కూడి వచ్చినప్పుడు, ఈరోజు మన సీయోనేమి సంఘంలో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, పడ్డారు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వారు ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. అందుని బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్ని సంఘాలలో కొంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ మన సంఘంలో దేవుడు అలాంటి కార్యాలు జరిగించాడు. మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మన యొక్క సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2024వ సంవత్సరంలో జరగబోయే సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసండి? మనము అంగీకరించిన, మనం విశ్వసించిన మన దేవునికి అన్ని తెలుసు. అయితే ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, జరిగిన వాటిని, జరగబోచు ఉన్న వాటిని, జరిగినవి మంచిగానే ఉన్నాయి, జరగబోచు ఉన్నవి మంచిగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. యోసేపు యొక్క జీవితంలో మరి తండ్రికి ఇష్టమైన కుమారుడు, అన్నదమ్ముల చేత, అన్నల చేత ద్వేషించబడిన వాడు, కొట్టి మరి గుంతలో వేయబడి అమ్మి వేయబడినటువంటి వాడు కదా. యోసేపు యొక్క జీవితం గురించి మనకందరికి బాగా తెలుసు. యోసేపు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యోసేపును ఎంతగా అయితే అన్నలు ద్వేషించి కొట్టి గుంతలో వేసి ఇష్మాయిలీలకు అమ్మివేయబడ్డాడో, అమ్మివేయబడిన తర్వాత కూడా అక్కడ కూడా యోసేపుకు ఏం ఎదురయ్యాయి? శ్రమలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి. ఎంతగానో శ్రమ పడ్డారు. చివరికి చెరసాలలో వేయబడ్డారు. అయినా కూడా యోసేపుని దేవుడు మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడైతే యోసేపు ద్వేషించబడి, ఎక్కడైతే యోసేపు శ్రమ పడ్డాడో, దేవుడు అక్కడే యోసేపుని ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రోజులు గడిచి, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపు యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో యోసేపు యొద్దకు వచ్చారు. కష్టకాలంలో, కరువు కాలంలో యోసేపు వారి యొక్క అన్నలను తనతో పెట్టుకొని పోషించాడు. అలాగే జరిగిపోయిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఇక చివరి దినాలలో యోసేపు యొక్క చివరి కాలము జరుగుతూ ఉన్న ఈ యొక్క విషయాలన్నీ బట్టి కూడా అన్నలు ఏం చేశారంటే ఒక విషయాన్ని గమనించారు. మన తండ్రి ఉన్నంత కాలం యోసేపు మనల్ని ఏమీ అనలేదు. మన తండ్రి చనిపోయాడు కనుక ఇప్పుడు యోసేపు మన పట్ల ఎలాంటి ప్రేమను కనపరుస్తాడు, మనల్ని ఎలాగా ఆదరిస్తాడు అని అన్నలు ఏం చేస్తా ఉన్నారు? యోసేపు మీద మరి ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే యోసేపు అన్ని ఎరిగినటువంటి వాడు కనుక వారితో ఏమన్నాడో తెలుసా? ఒక విషయాన్ని చదవండి బైబిల్లో నుంచి. ఆదికాండం ఒకసారి చూద్దాం అందరం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏమంటా ఉన్నారు? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదవండి.
ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో మీరు నాకు ఏం చేయాలని ఉద్దేశించారు? కీడు చేయాలి. ఎవరికి? యోసేపుకి. ఈ అన్నలైనటువంటి వారు యోసేపుని మరి కొట్టి ద్వేషించి ఆ గుంటలో పడవేసి ఆయనను అమ్మి వేసినప్పటికీ కూడా యోసేపు ఏమని పలుకుతూ ఉన్నాడో తెలుసా? ఒకానొక సమయంలో మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ ఆ కీడు దేని కొరకు వచ్చిందంటండి? మేలు కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నేను మీతో ఉన్నప్పుడు మీరు నాకు చేసిన కీడు ఏదైతే ఉందో, మీరు నాకు పెట్టినటువంటి బాధలు, హింసలు, శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్నట్లుగానే కీడు కొరకే. కానీ దేవుడు ఏం చేశాడు? నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2023వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాల్లో మనకు కీడు జరిగిండొచ్చు. ఆరోగ్యం బాగలేక, అనారోగ్యం పాలై, అవసరతలో ఉన్నప్పుడు ఎలాంటి వారు సహాయం చేయలేక, మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, మనల్ని ఆదరించేవారు లేక, మనల్ని పట్టించుకునేవారు లేక, ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీద సరిగేవారు, మన మీద గుడిగేవారు, పగబచ్చిన వారు ఈ భూమి మీద ఈ 2023వ సంవత్సరంలో ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళు కీడు చేయాలని ఆలోచన చేసిండొచ్చు, కానీ వాటన్నిటిని దేవుడు ఏం చేశాడో తెలుసా? రాబోతున్న దినాలలో అవన్నీ మనం మేలు కొరకే ఉంచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎవరైనా సరే ఈ 2023వ సంవత్సరంలో అలాగే చేశారు అని నీవు అనుకుంటావు, వెంటనే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమని చెప్తావు తెలుసా? నువ్వు నాకు మేలు కీడు చేయాలనుకున్నావు, కానీ అది నాకు మేలే. మన దేవుడు ఎంత గొప్పవాడంటే కీడులో నుండి మనల్ని మేలు వైపు నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. అది మనము గుర్తించాలి. మనం అనుకుంటాం ఏదో చేయాలి. పోయిన సంవత్సరము అసలు ఊహించని కొన్ని కార్యాలు జరిగాయి. సడన్గా అవునా కాదు? మనం అనుకున్నామా ఇలా జరుగుతుందని? నేనైతే కొన్ని విషయాలు నేను అనుకోలేదు, కానీ దేవుడు కొన్నింటిని మరి ఏం చేశాడు? అనుమతించాడు. మా కుటుంబంలో ఇలా జరగాలి, పాస్టర్ గారికి ఆపరేషన్ జరగాలి అని దేవుడు ఏం చేశాడు? దాన్ని మా కుటుంబంలోనికి అనుమతించాడు. కానీ దానివల్ల దేవుడు మాకు మంచి చేశాడు. మన జీవితంలో ఈ 2023లో కొన్ని మనకు కీడే జరిగిండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? వాటిని మనకు మేలుకరంగా మార్చాడు. మీకు ఒక విషయం చెప్తాను. నాకు మొదటి నుంచి కూడా సైనస్ ప్రాబ్లం అంటే తెలుసు కదా. సైనస్ ప్రాబ్లం వల్ల బాగా తుమ్ములు వస్తాయి. పొద్దున్నే లేస్తే ఎలర్జీ. ఉదయాన్నే లేస్తే తెల్లవారుజామున తెగదుమ్మేవారు. పెయింట్ పెట్టిన ఇళ్ళకు పెయింట్ వేసిన, సున్నాలు పెట్టిన వాసనకి ఎమ్మటే ముక్కు బిగ్గరైపోతాయి. కొన్ని రకాలైనటువంటి అంటే దోసకాయ కానీ ఇట్లా బీరకాయ కానీ ఉంటాయి కదా కొన్ని, అవి తింటే పడవన్నమాట. గొంతు నడవదు, గొంతు పట్టేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ డ్రింక్ దాకా కొన్ని అలా ఉండేవి నా లోపల. మరి అనుకుంటుగా ఎందుకో కరోనా వచ్చేసిందని చెప్పి అందరికీ ఏం చేశారు? టీకాలు వేశారు కదా. మీరు నమ్మారు, కానీ నేను బూస్టర్ డోస్ అని ఒకటి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి 1200 ఇంజక్షన్. అది అంటే కరోనా టీకాలు వేయించుకున్న మునుపు అది సంవత్సరానికి ఒకసారి ఇంజక్షన్ వేయించుకునేవాడు ఆ సైనస్ కొరకే. ఆ ఇంజక్షన్ వేయించుకుంటే సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది అన్నమాట. కానీ కరోనా వలన ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది ఏమైపోయారు? అనారోగ్యము పాలయ్యారు. కానీ కరోనా వలన చాలా మంది దెబ్బతిన్నారు, కరోనా వలన చాలా మంది చనిపోయారు. కానీ అదే కరోనా వలన కొంతమందికి మేలు కూడా జరిగింది. ఎలా అంటారు?
చాలా మంది క్రైస్తవుల గృహాలలో ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన మొదలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మొదలైంది? కరోనా వచ్చినప్పుడు. మీరు నమ్మరు కానీ చాలా మంది ఇళ్లలో ప్రార్థన లేనటువంటి గృహాల్లో కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేయడం మొదలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కరోనా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళకుండా, అంత ముందు అయితే భర్త ఉదయం వెళ్ళి రాత్రికి ఇంటికి వచ్చేవాడు, పిల్లలు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో వచ్చేవాళ్ళు. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఎవరు బయటికి, అంటే ఏం జరిగింది? కుటుంబం అంతా ఒక చోట, అది కూడా చాలా మంది దేవుడికి దగ్గరయ్యారు కరోనా నుంచి. చాలా మంది కరోనా వచ్చినప్పుడు అయ్యా మా కోసం ప్రార్థించి అని ఏం చేశారు? చాలా ప్రార్థన విన్నపాల కొరకు ఫోన్లు కూడా చేశారు. అంత మాత్రమే కాదు, మానవత్వము ఏమంటారో తెలుసా? మానవత్వము ద్వారా ఎంతో మందికి సహాయం అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆర్థికమైన ఇబ్బందులునే కరోనా వలన జనాలు పనులు చేసుకోలేకపోతా ఉన్నారు, బయటికి వెళ్ళలేకపోతా ఉన్నారని కొంతమంది ఏం చేశారు? దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి అనేక రకాలుగా ఎంతో మందికి సహాయాన్ని అందించారు. అంటే ఒక కీడు కొంతమందికి ఏం జరిగింది? మేలు జరిగింది. మా జీవితంలో కూడా దేవుడు వాటన్నిటి నుండి విడిపించి మంచి ఆరోగ్యం బలం అనుగ్రహించి దేవుడు క్షేమంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ కీడు కొరకే వచ్చాయేమో, కానీ దేవుడు ఏం చేశాడు? వాటిలో నుండి మనకు మేలును అనుగ్రహించాడు. యోసేపు యొక్క జీవితంలో కూడా ఇదే జరుగుతాం. యోసేపు అంటూ ఉన్నాడు కదా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారేమో, కానీ నా దేవుడు దానిని నాకేం చేశాడు? మేలుగానే మలిచాడు. ఈ 2023వ సంవత్సరంలో మీకు కీడు చేయాలని ఎంతో మంది మీ మీద అసూయ పెట్టుకొని, ఇంకా చెప్పాలి అని అంటే ఎలాగైనా సరే వీళ్ళను ఏం చేయాలి? దెబ్బ కొట్టాలి, అతనం చేయాలి, వారి అంతు చూడాలి, వారి సంగతి ఏందో చూడాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు ఈ భూమి మీద. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. వారు కీడు చేయాలనుకున్నారేమో 2023లో, కానీ ఆ కీడంతటిని కూడా నేను నీకు మేలుగా మలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024 రాబోతున్న సంవత్సరంలో కూడా ఏం జరగబోతా ఉందో, నీ జీవితంలో ఎలా జరగబోతా ఉందో నేను వాటన్నిటిని ముందుగానే ఉద్దేశించాను. రాబోయే దినాల గురించి మనం ఎలా జరుగుతాయని భయపడాల్సిన అవసరము లేదండి. మన ఆశ ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన సమయము, దేవుని యొక్క సన్నిధిలో మనము గడపాలి. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మన ఆలోచనల కన్నా దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దావీదు విషయంలో కనుక మనం గమనిస్తే, యెషయాకున్నటువంటి కుమారులందరినీ కూడా సమూయేలు ప్రవక్త ముందు అలాగే నిలబెట్టినప్పుడు దేవుడు అనుకున్నాడు, సౌలుకు బదులుగా యెషయా కుమారుల్లో నేను ఒకరిని రాజుగా నియమించాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అని అన్నాడు. యెషయా ప్రవక్త వెళ్ళాడు, సమూయేలు ప్రవక్త వెళ్ళి యెషయా కుమారులందరినీ చూశారు. చూసినప్పుడు దాంట్లో మరి యెషయా కుమారుడు ఒకతను ఉంటాడు కదా, ఎలీయాబు. చాలా చక్కని వాడు, మంచి పర్సనాలిటీ, చాలా చూడడానికి కనులకు ఎలా ఉన్నాడో తెలుసా? రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీలు ఏవైతే ఉన్నాయో అతనిలో కనబడతారు. సమూయేలు ప్రవక్త అనుకున్నాడు, దేవుడు ఏర్పరుచుకున్నది ఇతనే అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా ఉద్దేశము ఎలీయాబు మీద లేదు. యెషయా కుమారుల్లో నుంచి ఒకరిని సౌలుకు బదులుగా నేను రాజును నియమిస్తాను, అది నా ఉద్దేశం. కానీ నువ్వు అనుకుంటూ ఉన్నావే, నువ్వు ఆలోచిస్తూ ఉన్నావే, నీ ముందరికి వచ్చిన వాడే సరైనటువంటి వాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు, చూసావా? నా ఉద్దేశం అతని మీద లేదు అని అన్నప్పుడు సమూయేలు అయ్యా ఇంకెవరైనా ఉన్నారు? 7 మందిని తీసుకొచ్చి ముందుగా పెట్టారు. కానీ చివరి వాడు ఎవరండి?
అప్పుడు తండ్రి అన్నారయ్యా, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. పిలిపి. కానీ దావీదు ఎలా ఉన్నాడు? దేవుని ఉద్దేశము, సమూయేలు యొక్క ఉద్దేశం ఎలా ఉంది చూడండి. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలని ఉద్దేశించాడు? దావీదును ఎన్నుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ దేవుడు ఉద్దేశించినటువంటి దావీదుని కాకుండా సమూయేలుని ఎవరిని ఎన్నుకోవాలనుకున్నాడు? ఎవరిని అభిషేకించాలనుకున్నాడు? ఎలీయాబు. కానీ దేవుని యొక్క ప్రణాళిక దావీదు పట్ల వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు సమూయేలు ముందరికి రాగానే దేవుని యొక్క ఆత్మ సమూయేలు మీదకి దిగి వచ్చి సమూయేలుతో అంటూ ఉంది, నేను ఏర్పరచుకొని రాజుగా నియమించాలనుకొని నేను ఉద్దేశించిన వాడు ఇతడే, నీవు ఇతడిని అభిషేకించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఒకవేళ మన పట్ల ఎన్నో రకాలుగా ఆలోచించుండొచ్చు. మనుషులు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి తీర్మానాలు తీసుకుని ఉండొచ్చు. కానీ నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఏంటి? నువ్వేం ఆలోచన చేస్తావు? ఏ పని జరగాలన్నా కూడా ఆ పని అంతా కూడా ఎవరి చిత్త ప్రకారం జరగాలి చెప్పండి? దేవుని క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు జరిగిన ఈ 2023 ప్రతిదిన సమయం దేవుడు ఏ సమయం అయితే మనలో నుండి గతించి వెళ్ళిపోయిందో, ఏ దినాలైతే ఏ మాసాలైతే మనలో నుండి గతించి వెళ్ళిపోయాయో వాటన్నిటిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందుగానే మన గురించి ఆయన ఒక చక్కని ఆలోచన ఉద్దేశాన్ని కలిగి క్షేమంగా మనల్ని నడిపించి మరలా 2024 నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే 2024లో నువ్వు కాలు పెట్టాలి అని అంటే నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీవు ఏమి ఆలోచన చేస్తావు? జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ఈ 2024 నూతన సంవత్సరంలో నువ్వు కాలు పెట్టాలి అని ఆశపడుతూ ఉన్నావు. ఇంకా కొన్ని గంటలే, ఇంకా కొంత సమయమే మన ముందు. అయితే నీ ఉద్దేశాలు ఎలా ఉండాలి? నువ్వేమి ఆలోచన చేస్తావు? దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అని అంటే, జరిగిన వాటిలో నీకు కీడు జరిగినా కూడా అవన్నీ కూడా మన మంచికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ 2024లో నువ్వు కాలు పెట్టబోతూ ఉన్నావు కనుక, ఈ 2024ను నీవు ఆహ్వానించబోతూ ఉన్నావు కనుక నీవు ఎలా ఉండాలి? నీ ఉద్దేశం ఎలా ఉండాలి? ఒకసారి ఒక మాట నేను చదివి 10 నిమిషాలు ఈ వాక్యాన్ని ముగించేస్తాను. తీయనందరూ ఒకసారి దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు గురించి భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమంటూ ఉన్నారమ్మా? మళ్ళీ చదవండి ఆ మాటని. రాజు గురించి భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంట? రాజు ఏ భోజనాన్ని అయితే భుజిస్తాడో, ఆ మొదటి అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు వీరు బబులోనికి కొనుక్కోబడిన తర్వాత నెబుకద్నెజరు కొంతమందిని, అంటే కొంతమంది అక్కడ రకరకాలైనటువంటి వారు ఉన్నారన్నమాట. సోదెగానులు, తర్వాత మంత్రగానులు, ఇలాగా కొంతమంది ఉన్నప్పుడు దాంట్లో కూడా దానియేలు యొక్క స్నేహితులు షద్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళను కూడా రాజు యొక్క సంరక్షణలోనికి, రాజు యొక్క సంరక్షణలో అని అంటే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? కొన్ని సంవత్సరాలని లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ పెట్టి దాంట్లో రాజు ఏ భోజనాన్ని అయితే భుజిస్తారో ఆ భోజనాన్ని వీళ్ళకు కూడా పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు భుజించేటువంటి భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం పెట్టండి అని రాజాజ్ఞ. కానీ దానియేలు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? దానియేలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను అదొక మాటనే నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు అదొక మాటనే మీతో పంచుకోమని ఆశపెడుతూ ఉన్నా.
రాజు చేసే భోజనమును భుజించి నేను అపవిత్రుడను కాకుండానట్లు. దానియేలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? రాజు చేసే భోజనం కనుక నేను చేస్తే నేనేమైపోతాను? అపవిత్రుడనైపోతాను. కాబట్టి నేను అపవిత్రుడను కాకుండానట్లు నేను ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2023వ సంవత్సరంలో నువ్వు ఎలా బ్రతికావో నీకు తెలుసు. దేవుడి సన్నిధికి ఎలా వచ్చావు, దేవుడి సన్నిధికి ఏమి ఇచ్చావు, దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా గడిపావో నీకు తెలుసు. కానీ నీ ఉద్దేశం ఏమై ఉండాలో తెలుసా? నా ఉద్దేశం ఏమై ఉండాలో తెలుసా? అయ్యా 2023 ఒకవేళ నా ఇష్టానుసారంగా నేను బ్రతికానేమో, కానీ 2024లో కనీసం నీ కొరకైనా నేను బ్రతకడానికి నీ కృపను నాకు దయచేయి. మనలో కూడా కొన్ని దేవునికి అయిష్టమైనవి ఉండొచ్చు. అవి ఇతరులకు మనం చెప్పకపోయి ఉండొచ్చు, ఇతరులతో మనం పంచుకోనకపోయి ఉండొచ్చు. కానీ నీకు తెలుసు, నాకు తెలుసు. మన ఉద్దేశం ఎలా ఉండాలో తెలుసామా? 2024 దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఉద్దేశాలు 2023లో ఎలా ఉన్నాయో మనము బాగా ఎరిగినటువంటి వారు. దేవుని సన్నిధి పట్ల నీ ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సన్నిధికి రావడం పట్ల నీ ఉద్దేశం ఏంటి? దేవునికి ఇచ్చుటలో నీ ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సువార్తలను ముందుకు వెళ్ళడానికి నీ ఉద్దేశం ఏంటి? ఈ 2023లో నీవు ఎలా ఉన్నావో నీకు బాగా తెలుసు. కానీ 2024 రాబోతా ఉంది. ఈ 2024లో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయంగా విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు దావీదు. దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఉద్దేశము మంచిదే. ఏంటో తెలుసా? నేను దేవుని కొరకు ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టాను. ఉద్దేశము మంచిదే. దావీదు యొక్క ఉద్దేశం ప్రయాసపడ్డాడు. కావలసిన వస్తు సామాగ్రి, బంగారము సమస్తము సమకూర్చుకున్నాడు. ఇక కట్టాలని సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు నువ్వు కాదయ్యా కట్టాల్సింది. ఎవరు కట్టాలి? నీ కుమారుడైనటువంటి సొలొమోను కట్టాలి. దావీదు ఉద్దేశం మంచిదే. కానీ దావీదు యొక్క చేతులు ఏమన్నాయంట? రక్తపు మరకలతో. దేవుడు ఇష్టపడాలి. నువ్వు కాదయ్యా కట్టాల్సింది. దేవుని పని కొరకు సమస్తము సమకూర్చుకున్నటువంటి దావీదును, హృదయానుసారుడైనటువంటి దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసామా? మందిరం కట్టడానికి దావీదును ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఈ 2023లో నీ ఉద్దేశం ఎలాగ ఉందో నీకే తెలుసు. ఒకసారి వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని చదువుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఈ యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కనపడుతుంది. అలా కనబడుతూ ఉన్నప్పుడు మనం అనుకోవాలి, ప్రభువా నేను ఇలా అనుకున్నాను నాయన, కానీ ఇంకొక రకంగా జరుగుతున్నాం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, నేను ఇక్కడ జరుగుతుందని అనుకోలేదండి, నేను అసలు ఊహించలేదండి, నేను అనుకున్నది వేరు, ఈడ జరుగుతున్నది వేరు. ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్. మన కుటుంబాల్లో జరిగేటివే మన కళ్ళ ముందర కొన్ని కనబడతాయి. నేను అసలు ఊహించలేదు సార్ మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, కానీ దేవుడు ఇలాగా జరిగించాడు. మన ఉద్దేశములు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అందుకే ఆయన అన్నారు కదా, మీ ఉద్దేశములు నా ఉద్దేశముల వంటివి కావు. మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటాను. అందుకే 2023 సంవత్సరం ఏదైతే గతించిపోతా ఉందో 2024 సంవత్సరానికి మనం వెల్కమ్ చెప్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? దానియేలు పలికిన మాట ఏదైతే ఉందో ఆ మాటలు మనం గట్టిగా పట్టుకోండి. అయ్యా నేను 2024 పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయము దయచేయి. దేవుని యొక్క ఉద్దేశాలే మన యొక్క జీవితంలో సఫలం కావాలి. దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిని మనము గ్రహించాలి. ఒక విశ్వాస యొక్క లక్షణం ఏంటి అని అంటే,
చాలా మంది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు కుమార్తెకు పెళ్లి చేసి పంపిస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్తారో తెలుసా? అమ్మ, ఇంట్లో అత్తమామ మాట విని భర్తకు లోబడి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏదైనా ఒక సమస్య వస్తుంది కదా కుటుంబంలో, కొట్లాడుకున్నప్పుడు ఏం చెప్తారో తెలుసా? పంచాయతీ చేసేటప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ గొడవలని వాళ్ళు చెప్పింది ఏదో ఇది జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా. కదా, మనుషులంగా మనమే చాలా రకాలుగా ఆలోచన చేస్తాం. కానీ విశ్వాసులంగా మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. 2024లో దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమైందో మనము గ్రహించాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు సిలువకు అప్పగించే ముందు ఆయన ఇష్టమనే తోటలో నుంచి వెళ్ళి ఏమని ప్రార్థన చేశారో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగించు. తండ్రి యొక్క ఉద్దేశం వేరు, తండ్రి యొక్క ఆలోచన వేరు. అయినా యేసు ప్రభు ప్రార్థన చేశారు. చివరికి ఏమన్నారో తెలుసా? నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా. మన జీవితంలో కూడా ఎన్ని మనం అనుకున్నా కూడా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత మనం ప్రయాసపడ్డా అవన్నీ కూడా వ్యర్థమేనండి. దేవుని ఆలోచనే స్థిరంగా నిలబడుతుంది, దేవుని ఉద్దేశమే స్థిరంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2024లో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన సంవత్సర కాలంలో నీకు ఏదైతే కీడు చేయాలి అని అనుకున్నారో అది మేలు కొరకే నేను జరిగించాను. అది నాకు తెలుసు, నేను దాన్ని ఉద్దేశించాను. రాబోతూ ఉన్న 2024 సంవత్సరంలో నీవెలా ఉండాలి అని అనుకుంటున్నాను. పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎలాంటి మరి చెడు దురాలోచనలు మానవులు లేకుండా, ఎలాంటి ఆలోచనల చేత మనం కాలు పెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆలోచనలు బట్టి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా 2024లో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. ఒక మాట చదివి నేను ముందు చేస్తాను. ఏషియా పుస్తకం 24 వచ్చిన ఒక మాట 14:24. సైన్యముల అధిపతియగు యెహోవా సమానపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాను, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగు. దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశిస్తాడో దాని నుండి తప్పించుకోవడము ఎవరి తరము కాదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా మన మేలు కొరకే. కారణం ఏంటి అంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు సమస్తము కూడా మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి మనం అందరం కూడా మేలు పొందుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. 2023వ సంవత్సరము శ్రేష్టమైనటువంటి సమయము. ప్రాముఖ్యంగా ఈ నూతన పునరుద్ధాన దినము దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అండి. ఇటు భాగ్యమును మనం విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా చేరి ఆయన యొక్క నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యమును బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 2023లో ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎన్నో విషయాలు మనం చూసాం. అవన్నీ కూడా దేవుడు మన పట్ల కలిగినవి, అవన్నీ కూడా దేవుడు మన పట్ల జరిగించినవి. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడతాం.
రాబో 2024వ సంవత్సరంలో కూడా ఆయన చేయబోతున్న అన్ని కూడా మనకు సమాధానకరంగా ఉండబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషించదగిన విషయం ఏంటి అని అంటే 2024వ సంవత్సరంలో మనము ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆ సంవత్సర కాలంలో కూడా దేవుడు మనకు సమాధానకరమైన సంగతులని మనం వినబోతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. 2023 సంవత్సరం కాపాడిన దేవుడు రానున్నటువంటి ప్రతిదినం కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన కాక అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారుల దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడి యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాంతి దేవుడికి మనము మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఆయన అందరం కూడా స్వరాలు ఎత్తి కొద్ది నిమిషాలు మనం అందరం ప్రార్థనలు గడుపుదాం. దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహాగరుడ పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. 2023 సంవత్సర కాలం అంతా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. చివరి సమయంలో ఆయన నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతిస్తూ కూడా. ఇదిగో ప్రభువా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతుల గురించి మీరు మాతో మాట్లాడాలని వందనాలు. 2023వ సంవత్సర కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉంది. వీటిలో నుండి ప్రభువా మేలుకరమైనటువంటి జీవితంలోనికి మమ్మల్ని నడిపించాం. నీకు స్తోత్రాలు నాయన. రాబోయేటువంటి 2024వ నూతన సంవత్సరంలో కూడా ప్రభువా ఎలాంటి సంగతులు జరగబోచు ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడవు కనుక నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. అవును ప్రభువా, వాటన్నిటిని కూడా సంతోషంగా మా జీవితంలోకి ఆహ్వానించడానికి నీ ఉద్దేశములే మా యొక్క కుటుంబాలలో, మా యొక్క సంఘములో నెరవేరును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఉద్దేశములే ప్రభువా సఫలము చేయులాగా మేమందరం కూడా నీకు లోబడి ఉండేలాగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రభువా యొక్క మాటలు వింటూ ఉన్నారు వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ సత్పరిషత్ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబడిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా 2023వ సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉండి 2024వ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతూ ఉన్నాం కనుక రాత్రికాల సమయంలో జరిగేటువంటి ఆరాధన కొరకు, చెప్పిన వాక్యం కొరకు, విత్తబడిన ప్రతి మాట మన అందరి హృదయాలు నాటుకొని నిరంతరఫలభరితంగా దేవుడు దీవించి ఆశీర్వదించినాక మన మనసులో ఉన్నటువంటి మరి సామరాత్రి ప్రార్థన నడిపిస్తారు. మనంతో మనం తెలుసుకుంటాం. Gracias.